మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Asanas. It improves concentration of mind. Everything. ఇవన్నీ కలిస్తేనే యోగా. యోగా అంటే యోగం ఎన్నో చోట్లకి యోగాకి రెండు అర్థాలు ఉంటాయి. యోగం రెండోది కలయిక. ఆ విధంగా ఈ యోగా అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఎసెంట్ ఆఫ్ అవర్ ఇండియా. భారతదేశ సంపద మాత్రమే ఇది మనకు సంబంధించి. ఇట్ ఈస్ ద పేటెంట్ రైట్ ఆఫ్ అవర్ ఇండియా. ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో కూడా ఇట్ ఈస్ రికార్డెడ్ ద యోగా ఇస్ ద ఇట్ ఈస్ జనరేటెడ్ ఇన్ ఇండియా. సో ఇండియా హ్యాస్ గాట్ ఎవరీ పేటెంట్ రైట్ ఓవర్ ద యోగా. To that extent, it is recorded in the United Nations. ఆ విధంగా మనకి ఇది ప్రత్యేకమైనటువంటి వితౌట్ స్పెండింగ్ ఈవెన్ సింగిల్ పాయింట్, ఒక రూపాయి ఖర్చు లేకుండా. అదేవిధంగా ఎన్నో జబ్బులు ఉన్నాయి, ఎంతో ఖర్చు పెట్టి నయంగా జబ్బులు కూడా ఇది గొప్ప ఉపశమనం కలిగించేటువంటి ఇది ఒక యోగా అనేది ఒక అభ్యాసం. దీన్ని మీరు చక్కగా పాటించి ఇంకా అనేక మందికి ఆదర్శవంతంగా అవ్వాలని కోరుకుంటూ నేను కూడా చేసేవాడిని యోగా ఫర్ ఇన్ఫర్మేషన్. సో ఐ ప్రాక్టీస్ యోగా ఫర్ సెవెరల్ ఇయర్స్. ఈ మధ్య 2-3 years అయింది యోగా బంద్ అయింది, వాకింగ్ బంద్ అయింది, అన్ని బంద్ అయిపోయింది. ఇంతమంది సమక్షంలో మీ పాదాల సాక్షిగా ఎంతో ఆనందంగా ఉన్నాను. కాబట్టిగా నా ఎదురుగా కూర్చున్న వాళ్ళకి, నా ప్రక్కన కూర్చున్న వాళ్ళకి అందరు కూడా పాదాలకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు గొప్ప జన్మ అనమాట. ఈ జన్మ అంటే అన్ని జన్మల కంటే కూడా ఉత్తమోత్తమైన జన్మ. అలాంటి జన్మని మనకత పొందినందుకు నిజంగా గర్విస్తున్నాను. మా అమ్మ నాన్నకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. అలాగే నా గురుదేవులు పునర్జన్మనిచ్చారనమాట. సో కాబట్టిగా ఈరోజు ఇంతమంది సమక్షంలో ఎంత గౌరవంగా, ఎంత ఉన్నతంగా, ఎంత ఐశ్వర్యవంతంగా, శక్తివంతంగా ఉన్నానంటే దానికి కారణం నా గురుదేవులు అనమాట. లేకపోతే ఈ జ్ఞానం గినుక పొందకపోతే నేను ఏ రోజు చనిపోయేవాడిని. ఈరోజు బ్రతికున్నానంటే కారణం ఏంటంటే ఇంతమంది దేవతలకు సేవ చేసుకోవడానికి ఒక భాగ్యాన్ని కలిగించిన వారు మా గురుదేవులు ఋషి ప్రభాకర్జీ. వారికి జీవితం మొత్తం కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను నా జీవితాన్ని ఏదైతే నేను పోతాననుకున్నానో, అందరం పోతాం వెనక ముందు, కానీ ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి. మనం జీవితం ఏదైతే ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామో దాన్ని పరిపూర్ణంగా వెళ్ళాలని అలాంటి శక్తి భక్తులు నాకు అందజేశారు. కాబట్టిగా నేను నా గురువుకి అంకితం చేసుకున్నాను నా జీవితాన్ని. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై బోలో ఋషి ప్రభాకర్జీకి, జై బోలో ఋషి ప్రభాకర్జీకి. అలాగే నా ఆంతరికంగా ఉన్నటువంటి వారి గురుదేవులైనటువంటి అటు చివర కూర్చున్న వారు విశ్వేశ్వర భగవాన్ విశ్వేశ్వరయ్య వారు. వారే నన్ను ఆత్మలో ఉండి అన్నీ నడిపిస్తున్నారు. ఆ విషయాలు మీకు తర్వాత నేను అన్నీ తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడే సమయం చాలా అయిపోయింది. కాబట్టిగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇంతమంది గురువు సమక్షంలో ఉండటమే కాదు, ఇంతమంది సేవ చేసుకోవాలంటే వాలంటీర్ దేవతలండి ఇక్కడ. ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతమంది మహానుభావులు వచ్చినా కూడా గ్రౌండ్ వర్క్ మీ అందరి దగ్గరికి రావడానికి, జ్ఞానం తీసుకెళ్ళటానికి, ఎందుకంటే ఇలా పేరు నేను చెప్పుకుంటూ వెళితే చాలా సమయం పడుతుంది. కాబట్టిగా ఈ క్లాస్ చేయాలంటే అష్టాంగ యోగం 8 దర్శనాలు జరుగుతాయన్నమాట. అవును కదా? అది ఈ 21 రోజులలో మీకు ఆ దర్శనం పొందేటట్టుగా పరమ గురువులు అందించినటువంటి ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయం మనకు ఇచ్చినటువంటి ఉత్తమమైనటువంటి ఒక గొప్ప కానుక. కాబట్టిగా ముందుగా మనం తెలియచేయాల్సింది ఏంటంటే పేరున ఎవరికండి? వాలంటీర్స్ దేవతలకండి. వారికి ఒకసారి ఇలా కాదండి, ఏమండి చిరునవ్వుతో పట్టండి ప్లీజ్ అండి, అలా కాదు, ఇలా ఓకేనా వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఇది కట్టడం, ఒక ప్రోగ్రామ్ చేయాలంటే దీని వెనక ఎంతో కష్టం ఉంటుందండి.
వారికి, ఎందుకంటే వాళ్ళకి ఈ కష్టాన్నంతా వెళ్ళిపోతుందండి. అవును కదా? కాబట్టి వారి కోసం గట్టిగా మనం చప్పట్లు కొట్టాలి. అలాగే మరి వాలంటీర్స్ దేవతలున్నా కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందించాలంటే దీనికి గొప్ప షెల్టర్ ఉండాలి. దయగలిగిన వారి హృదయం దైవ మందిరాలు అవుతాయి. ఎందుకంటే ఈరోజు మీరు ఎక్కడ చూసినా మనం వెళితే ఇంత పెద్ద హాల్ కావాలంటే మీకు తెలుసు ఎంత డబ్బు పెట్టాలి ఏంటి అని కదా. అలాంటి దయగలిగిన హృదయం, అవును కదా. ఇక్కడ సత్యనారాయణ గారు ఉన్నారండి, వారు ఒక్కసారి లేచి నిలబడించారు. సో నేను అడిగాను, అయ్యా నేను ఇలా చేసుకోవడానికి ఇట్లా రావాలి, ఎక్కడికి వెళ్ళాలంటే మా ముందు అమ్మకి అప్లై చేశాను. అవునా, ఎందుకంటే ముందు అమ్మ అంటే నేను అమ్మ ఫ్యాన్, ఎలాగో నాన్న చెప్తే వింటారు కాబట్టిగా మా అమ్మగారికి, అలాగే మా సత్యనారాయణ గారికి, అలాగే వారికి తగ్గట్టుగా తనయుడు మా జీవన్ బాబు పొద్దున్న నుంచి నా దగ్గరే ఉన్నారు, వారికి ప్రత్యేకమైనటువంటి నేను అసలు విషయానికి వచ్చేస్తాను. ఓకేనండి. సో ఇప్పుడు మన యోగా గురించి కానివ్వండి, యోగా థెరపీ గురించి కానివ్వండి, జీవన విధానం గురించి కానివ్వండి, పెద్దలందరూ కూడా ఎంత బాగా చెప్పారు. ఓకేనా. ఈ చెప్పే ముందుగా మన కదా నేను చెప్పాల్సిన విషయాలు. నాన్న ఒక్క నిమిషం నాన్న, జై గురుదే నాన్న. అయ్యా ఒక్క 2 నిమిషాలు. ఓకే, థ్యాంక్ యూ. మనం ప్రకృతి గురించి ఒక పాట పాడుకుంటే ప్రకృతి మనకు అనుగ్రహిస్తుంది, ఆశీర్వాదాలు ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఓకేనా. కాబట్టి ఒక్క పాట పాడుకున్నాం, పర్లేదంటారా? ఒక్కసారి పాడమంటే అందరూ చేతులు ఎత్తి పాడతాను, వద్దంటే ఊరుకుంటాను, లేదండి పాడండి. థ్యాంక్ యూ. అలాగే ప్లీజ్. అమ్మా ఒక్క 2 నిమిషాలు రా, ఎందుకంటే కొంచెం అవునా కదా ఆ యొక్క అలసిపోయినటువంటి బ్రెయిన్కి మనం ఇచ్చేద్దాం, శక్తిని ఇచ్చేద్దాం. అందరూ పాడండి అన్న. పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా, కొమ్మను నేరమ్మను నీ తోడుగా ఉండే అమ్మను, పచ్చని కొమ్మను నేరమ్మను నీ తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నేను పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా. ఎందుకంటే చాలా లైన్లు ఉన్నాయి, కానీ అది నేను క్లాస్లో పాడతాను. సమయం తక్కువగా ఉంది కదండి, క్లాస్లో పాడతాను. ఓకేనా నాన్న? సో కాబట్టి నేను కట్టి పెట్టి కొట్టేనట్టు చెప్తాను నాన్న. ఎందుకంటే యోగా గురించి కానివ్వండి, మన భారతీయ సంస్కృతి కానివ్వండి, ఋషుల సాంప్రదాయం కానివ్వండి, ప్రతి విషయం కూడా మీకు పెద్దలందరూ కూడా మనకి చాలా చక్కగా వివరించారు. కాబట్టి అంటే మన జన్మలో చాలా ముఖ్యమైనది ఏంటంటే, మనం జన్మెత్తిన తర్వాత ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే గురుదేవులు ఒక్క విషయంలో తేల్చేశారు. ఆడలేకపోతున్నాం, అందుకని ఆనందాన్ని పొందలేకపోతున్నాం. అవునా కదా? అవును. కాబట్టిగా యోగా అనేది అంటే కలయిక, అది పొందిన వారు. అంటే ఎప్పుడైతే ఈ యోగా అనేది నీవు నేను, ఆట అంటే ఎవరికి వాళ్ళు ఆడేది కాదు, ఆట కాదు. అర్థమైందా నాన్న? అందరూ కలిసి ఆడుకోవాలి. మన వసుదైవ కుటుంబం అంతా కలిసి ఏం చేయాలి? ఆట. అవును కదా? దీన్ని అంటే మన జీవితం ఎలా ఉండాలంటే పొద్దున లేస్తే ఆట, అంటే లేవటం ఒక ఆట, సంసారం అనేది ఒక ఆట, వ్యాపారం అనేది ఒక ఆట,
ఉద్యోగం అనేది ఒక ఆట, వ్యవహారం అనేది ఒక ఆట. అవునా కదా? కాబట్టిగా మనం ఎక్కడ మిస్ అయిపోతున్నాం తెలుసా నాన్న? మన జీవితానికి సంబంధించిన అన్ని ఆటల నియమాలు బాగానే తెలుసుకున్నాం. అవునంటారు కదా? చెప్పండి సార్. అవునంటారు కదా? ఫుట్బాల్ ఎలా ఆడాలో మీకు తెలుసు, క్రికెట్ ఎలా ఆడాలో తెలుసు, ఇంకోటి ఎలా ఆడాలో తెలుసు. అవును కదా? చాలా ఆటలు ఉన్నాయి. కానీ ప్రాథమికమైనటువంటి నియమం ఏంటి తెలుసా? ప్రతి ఆటకు కూడా ఒక నియమం ఉంది, నిబంధన ఉంది. మన జీవితం అనే ఆటలో మన నియమ నిబంధనలు ఏం చేసాం? ఉల్లంఘించాం. తెలుసో తెలియకో, సమయం లేకో. ఏమంటారు సార్? ఏమంటారు సార్? అవునంటారా కాదంటారు సార్? అవునా? కాబట్టిగా ఎప్పుడైతే మనం నియమాలను ఉల్లంఘించామో మనం జీవితానికి కావాల్సినటువంటి ఆటని ఎలా ఆడాలి, ఎలా దాన్ని పొందాలి అనేది మన పరమ గురువులు మనకి చెప్తారు. ఆటలో చెప్పండి, మనం ఆటలో రెండు ఉంటాయి కదా, విజయం ఉంటుంది, చెప్పండి, పరాజయం కూడా ఉంటుంది. అవునంటారు కదా? అవునా కదా? అవునా? విజయం వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? పారమైనటువంటి శక్తివంతులు అవుతాం. పరాజయం వచ్చినప్పుడు కూడా మనం ఏముంటుందో తెలుసా నాన్న? కృంగిపోకూడదు. అవును కదా? గెలవడానికి మనం ఏం చేస్తామండి? శక్తి సామర్థ్యాన్ని నిజమైనటువంటి జ్ఞాని ఏం చేస్తారంటే, అవును కదా, ఏం చేస్తారు? ఎక్కడ మనం ఓడాము, అవును కదా, జీవితంలో ఏం చేయాలి? అది సాధించాలి. అది యోగ మార్గం, అది ధ్యాన మార్గం. కాబట్టి ఇక్కడ మీరు జీవితం అనే ఆటని ఎలా ఆడాలి, అవును కదా, ఆ ఆటని ఎంత ఆనందంగా మొదలు పెడతామంటే మనం అద్భుతంగా మొదలు పెడతాం. అవును కదా? దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే చూడండి, శారీరకంగా నువ్వు శక్తివంతం అయిపోతావు. ఎందుకంటే మనం ఈరోజు అందరం కూడా ప్రతి వారు కూడా బీపీ, షుగర్, అల్సర్, హార్ట్ అటాక్, ఏమండి సంథింగ్. అవునా? కొంతమంది నాకు ప్రశ్న వేశారు ఏంటంటే, ఏమంటే మీరు పాంప్లెట్లు అండి క్యాన్సర్ కూడా అన్నారండి, క్యాన్సర్ ఎలా తగ్గుతుందండి? వైద్యులు ఏమైనా పిచ్చివాళ్ళ, డాక్టర్లు ఏమైనా పిచ్చివాళ్ళ? అవును కదా? ఇంత మాత్రం ఇక్కడికి వస్తే ఎలా తగ్గుతుందండి? ఏమండి, మనకు అర్థం కావటం లేదు. డాక్టర్లు పిచ్చివాళ్ళు కాదు, శాస్త్రాన్ని చదివిన వాళ్ళు, యోగులు పిచ్చివాళ్ళు కాదు, ఋషులు పిచ్చివాళ్ళు కాదు. మనం ఏంటంటే అర్థం చేసుకోవటం లేదు, అందుకనే మనకు పిచ్చి. ఏంటది చెప్పండి సార్? ఏమంటారు సార్? అవును కదా? అవునా? వాళ్ళన్నీ కూడా మనకి ఏం చెప్తారు? డాక్టర్లు కూడా చక్కగా ఆహారం తీసుకోండి అయ్యా, విశ్రాంతి తీసుకోండి అయ్యా, సమయానికి మనం తీసుకుంటున్నాం నాన్న. ఏం తీసుకుంటున్నాం? డాక్టర్కి ఇన్ని డబ్బులు ఇచ్చేస్తున్నాం, అవునా, ఇన్ని మందులు తెచ్చుకుంటున్నాం. సమయానికి తింటున్నావా? చెప్పండి. సమయానికి నిద్రపోతున్నావా? పోనీ, ఎందుకంటే వైద్యో నారాయణమూర్తి. ఏమంటారు సార్? డాక్టర్ అంటే ఎవరు? వైద్యో నారాయణమూర్తి. అందుకనే మనం డాక్టర్ చెప్పినట్టు వింటలేదు. అందుకనే మనకి బీపీ తగ్గటం లేదు, షుగర్ తగ్గటం లేదు, ఏమీ తగ్గటం లేదు. అవునా? తల్లిదండ్రులు చెప్పింది నీకు ఎక్కటం లేదు. అవును కదా? మన పెద్దలు చెప్పింది ఎక్కటం లేదు. అవును కదా? సో దాంట్లో నిష్ణాతులైనటువంటి నైపుణ్యమైనటువంటి డాక్టర్లు చెప్పింది కూడా మనకు ఎక్కటం లేదు. ఓకేనా? ఇక్కడ అవును కదా, ఎలా దాన్ని అందించాలో ఒక యోగ రహస్యంలో మన పూర్వీకులు చాలా గుప్తంగా, చాలా సునాయాసంగా, చాలా సరళంగా అందించిన వారు ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. అవును కదా? దాన్ని ఇంకా సరళంగా ఇప్పుడున్నటువంటి సమాజానికి, అవును కదా, అర్థం చేసుకునే విధంగా లేటెస్ట్, పూర్వకాలంలాగా ఉంటే కుదరదు. ఇది నూతన యుగం, ఫాస్ట్ యుగం. కాబట్టి దాన్ని చక్కగా అందించిన వారు ఎవరయ్యా అంటే ఋషి ప్రభాకర్జీ వారు. ఎందుకంటే ఆయన చాలా గ్రేట్ సైంటిస్ట్, విద్యావంతులు. అవునా కదా? కాబట్టిగా ఒక సైంటిస్ట్ దాని మీద 18 సంవత్సరాలు అవునా సైలెన్స్గా వెళ్ళి, అంటే ఇక్కడ ఏంటంటే సైన్స్ అండ్ సైలెన్స్. ఇక్కడ ఏంటండి నేర్చుకునేది? ఏంటండి చెప్పండి సార్? ఏమండి? సైన్స్ అంతా సైలెన్స్ లో ఉంటుంది. కాబట్టిగా మీకు ఇక్కడంతా కూడా ఏం చేస్తామంటే శారీరకంగా మీకు ఎలా ఉండాలో తెలియచేస్తూ, అవునా, ఆ సైలెన్స్ లోకి ఎలా వెళ్ళాలి, ఆ వెళ్ళినప్పుడు